CASnival గురించి మాట్లాడే ముందు నేను CAS గురించి చెప్పాలి. CAS అనేది నేను చదువుకునే సిలబస్ IB ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్లో ఒక కోర్ కంపోనెంట్. CAS అనేది ఒక స్టూడెంట్కి కమ్యూనిటీ సర్వీస్ మీద కానీ ఎన్వైరన్మెంట్ మీద కానీ ఆ ప్యాషన్ అనేది స్టూడెంట్లో ఉన్న ప్యాషన్ని బయటికి తెచ్చే ఎలిమెంటే CAS. దానికి 2021కి నేను 2022లో నేను ప్రెసిడెంట్ కావడం నేను చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. దాంతోపాటు నేను ఇప్పుడు ఈ సంవత్సరం CASnival కొత్తగా ఒక యూనిక్ వేలో ఒక చాలా కొత్త దిశగా నేను తీసుకెళ్తున్నాము. ప్రతి సంవత్సరం CASnival 2016 నుంచి అవుతుంది. కానీ ఈ సంవత్సరం మేము ఏమనుకున్నామంటే CASnival ఈసారి కండక్ట్ చేస్తే మన స్కూల్ వారి కోసమే కాదు, బట్ బయట నుంచి ఎవరు వచ్చినా కూడా మన కోసం ఈసారి వాళ్ళకి అందరిని ఓపెన్ చేసి అందరినీ లోపలికి రానిచ్చి అందరినీ కూడా మా స్టూడెంట్స్ క్రియేటివిటీ లేకపోతే మా స్టూడెంట్స్ వాళ్ళ టాలెంట్ చూపించాలని అనుకున్నాం. ఈ ఈవెంట్ని నేను ఏమంటానంటే బ్రిడ్జ్ బిట్వీన్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఇట్లా ఎడ్యుకేషన్ ఎట్లా అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ స్టాల్స్ అన్నింటిలో కూడా మేము మా స్టూడెంట్స్కి యంగ్ ఆంటర్ప్రినర్స్గా అయ్యే ఒక అవకాశం ఇస్తున్నాం. వాళ్ళకు డిఫరెంట్ కస్టమర్స్, డిఫరెంట్ బిహేవియర్స్, డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ టేస్ట్ అండ్ ప్రెఫరెన్సెస్, ఇట్లా ఒక 100 రకాల మందిని కలుస్తారు, 100 రకాల మాటలు మాట్లాడాలి, బార్గెనింగ్ చేయాలి. సో బేసిక్లీ మా యంగ్ స్టూడెంట్స్ని మేము ఆంటర్ప్రినర్స్గా చేయాలనేది ఇట్లాంటి ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్. ఎన్వైరన్మెంట్ ఆస్పెక్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ నుంచి వచ్చిన డబ్బులన్నీ మాకు ఈ ప్రొసీడ్స్, మేము ఇంగ్లీష్లో ప్రొసీడ్స్ అంటాము, ఆ ప్రొసీడ్స్ అన్నీ కూడా మా స్కూల్ ఎదురుగానే ఉన్న లేక్, నానాక్రమ్ కుంటా లేక్, ఆ లేక్ డెవలప్మెంట్కి చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో మా స్కూల్ కొలాబరేట్ అయ్యి 50% అంటే సెక్యూరింగ్ అండ్ రెస్టోరింగ్ లేక్ ఏమో సెక్యూరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ద లేక్ గవర్నమెంట్ చేస్తుంది. మేమేమో రెస్టరేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, రివైవింగ్ ద లైఫ్ దట్ ద లేక్స్ లాస్ట్ అనే ఆస్పెక్ట్స్ మేము చేస్తున్నాం. సో మా స్కూల్ ఎదురుగున్న లేక్ని కోసమే ఈసారి ఇంత పెద్ద ఎత్తున CASnival కండక్ట్ చేస్తున్నాం. మీరు అన్నట్టుగా మళ్ళీ ఎన్ని స్టాల్స్ ఉన్నాయని, మా దగ్గర ఉన్నాయి 4 రకాల, ఈరోజు 4 కేటగిరీస్లో ఉన్నాయి స్టాల్స్. ఒకటి ఫుడ్, ఇంకోటి యాక్టివిటీస్, ఇంకొకటి యానిమల్స్ అండ్ ఇంకొకటి గేమ్స్. ఇప్పుడు మీరు చూసినట్టుంటే ఇంతకుముందు రికార్డ్ అయిందో లేదో తెలియదు కానీ మా స్టూడెంట్స్ అందరూ ఓక్ జైల్ అని ఒకటి పెట్టారు. ఆ ఓక్ జైల్లో టీచర్స్ని, ప్రిన్సిపల్ని, MDని ఎవరన్నా కూడా ఈ CAS జైల్ అనేది స్టూడెంట్స్ ఎలా అంటే ఒక నామినల్ ఫీ 200 కట్టి లోపల పెట్టొచ్చు, అండ్ తర్వాత వాళ్ళు బయటికి రావాలంటే బెయిల్ కట్టి బయటికి రావాలి. సో అది CAS జైల్. మళ్ళీ ఈసారి కొత్తగా ఎక్కడ ఏ కార్నివల్లో లేనట్టు మా కార్నివల్లో స్పిన్ ఆర్ట్ అని సైకిల్ తొక్కిన కొద్దీ ఆర్ట్ తయారవుతుంటుంది. పెయింట్ వేస్తారు, సైకిల్ తొక్కుతారు.